మావో నేత నంబల హత్యను ఖండిస్తూ 10న దేశవ్యాప్త బంద్. జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు నిరసనలు. అధికార ప్రతినిధి అభయ్ పిలుపు. భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యుడు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు, ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది పార్టీ మరియు పీఎల్జీ కార్యకర్తలను హత్య చేసినందుకు నిరసనగా జూన్ 10 నుండి దేశవ్యాప్త బంద్ పాటించండి. జూన్ 28 నుండి భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యుడు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్రం మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది పార్టీ మరియు పీఎల్జీ కార్యకర్తలను హత్య చేసినందుకు నిరసనగా జూన్ 10న దేశవ్యాప్త బంద్ పాటించండి. జూన్ 28 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్, బీఆర్ సహా 27 మంది అమరవీరుల స్మారక సమావేశాలను నిర్వహించండి. భారత విప్లవోద్యమ చరిత్రలో మే 21 ఒక చీకటి దినం. ఆ రోజున బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రక్తదాహం, హంతక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశ హోంమంత్రి అమిత్ షా, భారత సైన్యం, కేంద్ర భద్రతా దళం, కమాండో దళం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు నారాయణపూర్ జిల్లాలోని మాట్ ప్రాంతంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్ సహా పార్టీ పీఎల్జీఏ యొక్క వివిధ స్థాయిలకు చెందిన 27 మంది సహచరులను హతమార్చారు. ఈ ఊచకోతను నిర్వహించిన భద్రతా దళాల పట్ల ప్రధానమంత్రి గర్వం వ్యక్తం చేశారు. అమిత్ షా దీనిని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఈ ప్రకటనల ద్వారా ప్రధానమంత్రి మరియు హోంమంత్రి మరోసారి సిగ్గు లేకుండా తమ రక్తపిపాసి మరియు హత్యాకాండ స్వభావాన్ని ప్రకటించారని అభయ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఊచకోతకు నిరసనగా జూన్ 10న దేశవ్యాప్త బంద్ పాటించాలని మేము ఈ దేశ ప్రజలను అభ్యర్థిస్తున్నాము. జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది అమరవీరుల స్మారక సమావేశాలను నిర్వహించాలని మేము దేశ ప్రజలను అభ్యర్థిస్తున్నాము. మార్చి చివరి వారంలో జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో హైదరాబాద్లో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపడానికి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాయి. ఈ పత్రికా ప్రకటనను స్వాగతిస్తున్నాము. మార్చి 28 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తే మా పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని పేర్కొంటూ మేము ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాము. తరువాత మా కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ అభయ్ మరియు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వాయువ్య సబ్ జోన్ మీడియా ప్రతినిధి కామ్రేడ్ రూపేష్ 2 సార్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను మురికి యుద్ధాన్ని ఆపాలని మరియు శాంతి చర్చలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ పత్రికా ప్రకటనను విస్మరించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణాంతకమైన ఫాసిస్ట్ ఖగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా దాదాపు 85 మంది కామ్రేడ్స్ హత్యకు గురయ్యారు. ఏప్రిల్ 21న జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మా కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ ప్రయాగ్ మాంజీ హత్యకు గురయ్యారు. ఏప్రిల్ 24 నుండి మే 8 వరకు కరాంగుట్టలో 31 మంది కామ్రేడ్లు హత్యకు గురయ్యారు. గత సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు నీరు, అడవి మరియు భూమి కోసం పోరాడుతున్న దాదాపు 540 మంది విప్లవకారులు మరియు సాధారణ గ్రామస్తులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు రహిత భారతదేశం కోసం 2026 మార్చి 31 వరకు ఈ మారణ హోమం నిర్వహిస్తామని దేశ ప్రధానమంత్రి మరియు హోంమంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు. శాంతి చర్చలకు అంగీకారం ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ దళాలపై దాడి చేయకుండా సహనం, నిగ్రహం పాటించాము. ఈ పరిస్థితులలో శాంతి చర్చలకు విముఖత చూపుతున్న కేంద్ర రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వ ఫాసిస్ట్ వైఖరికి వ్యతిరేకంగా దేశ పౌరులందరూ భారీ, బలమైన మరియు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని మేము అభ్యర్థిస్తున్నామని మావోయిస్టు పార్టీ తన లేఖలో వివరించారు. కామ్రేడ్ బసవరాజ్ 1955లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామంలో జన్మించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమిక పాఠశాల నుండి ఇంటర్మీడియట్ 12వ తరగతి వరకు చదివారు. 1974 నుండి 79 వరకు అతను వరంగల్ నగరంలోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల, ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITలో కెమికల్ ఇంజనీరింగ్గా చదివాడు. 1974 చివరి రోజుల్లో అతను విప్లవ విద్యార్థి సంస్థలోని సభ్యుడయ్యాడు. 1975లో ఆంధ్రప్రదేశ్లో రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980 నాటి ఉత్తర తెలంగాణ గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్ దండకారణ్య ఉద్యమ పర్స్పెక్టివ్ సర్క్యులర్ ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 7 గెరిల్లా పార్టీలను దండకారణ్యానికి పంపింది. ఆ సమయంలో ఆయన తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు పంపబడిన బృందానికి కమాండర్గా ఉన్నారు. ఆ జిల్లాల్లో ఆయన కామ్రేడ్ గంగన్న అనే పేరుతో ప్రజలకు ప్రియమైన నాయకుడయ్యారు. 1983లో రెండు పార్టీలకు సమన్వయకర్తగా పనిచేసిన తర్వాత ఆయన జిల్లా కమిటీ సభ్యుడయ్యారు. 1985లో డివిజన్ కమిటీ కార్యదర్శి అయ్యారు. 1987లో ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు మరియు 1991లో ఆయన ఆ కమిటీకి కార్యదర్శి అయ్యారు. ఆయన 1991లోని కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 2001లో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పీపుల్స్ వార్ జనరల్ అసెంబ్లీ కాంగ్రెస్లో ఆయన కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన సెంట్రల్ కమిటీ, మిలిటరీ కమిషన్, CMC ఇన్ఛార్జ్ బాధ్యతను నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాలలోని అణగారిన జాతీయతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం ప్రారంభించడానికి తమ విముక్తి కోసం సాయుధ పోరాటం చేస్తున్న కొన్ని సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1998లో పీపుల్స్ వార్ పార్టీ రాజకీయ పార్టీల ఐక్యత ప్రక్రియలో పాల్గొంది. సెప్టెంబర్ 2004లో పీపుల్స్ వార్ మరియు MCCI పార్టీలు కలిపి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టును ఏర్పాటు చేశాయి. 2013లో ఆయన CPI మావోయిస్టు మరియు CPI నక్సలైట్ పార్టీల ఐక్యత ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. 2007లో జరిగిన CPI మావోయిస్టు ఐక్యత కాంగ్రెస్లో ఆయన మళ్లీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు మరియు పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు మరియు 2017 వరకు సెంట్రల్ మిలిటరీ కమిషనర్ CMC ఇన్ఛార్జ్ బాధ్యతలను నిర్వహించారు. 2017 నుండి ఇప్పటి వరకు గత 8 సంవత్సరాలుగా ఆయన CPI మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. తన 51 సంవత్సరాల విప్లవాత్మక జీవితంలో కామ్రేడ్ బసవరాజ్ భారతదేశ విప్లవాత్మక ఉద్యమానికి గణనీయమైన కృషి చేశారు. 1970లలో వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ప్రాంతంలోని విప్లవాత్మక విద్యార్థి యువజన ఉద్యమాన్ని నిర్వహించారు. 1980లలో ఉత్తర తెలంగాణ దండకారణ్య ఉద్యమాలను గెరిల్లా జోన్ స్థాయిగా అభివృద్ధి చేయడంలో ఆయన ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందించారు. 2000 నుండి 2017 వరకు దండకారణ్యం, బీహార్, జార్ఖండ్ గెరిల్లా జోన్లను బేస్ ఏరియాగా మార్చే లక్ష్యంతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పాటులో, గెరిల్లా యుద్ధాన్ని ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడంలో మరియు ప్రజారాజ్య అధికార సంస్థలను జనతన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ రచనలన్నింటిలోనూ ఆయన సైద్ధాంతిక, రాజకీయ, సైనిక మరియు సంస్థాగత రంగాలలో కీలక పాత్ర పోషించారు. 1985, 1991లో పార్టీలో ఉద్భవించిన వామపక్షం కుడిపక్షాన్ని ఓడించడంలో ముందుంది. 2001లో, 2007లో జరిగిన మహాసభలలో కాంగ్రెస్ వామపక్షాన్ని ఓడించడంలో అది ముందుంది. 2016లో చైనా సోషల్ ఇంపీరియలిజం పత్రాన్ని రాయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2021లో భారతదేశ బిజినెస్ వ్యవస్థలో మార్పు, మన రాజకీయ బాధ్యత అనే పత్రాన్ని రాయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. మొత్తం మీద 2001 నుండి 2025 వరకు కేంద్ర కమిటీ ఆమోదించిన అన్ని పత్రాల విధాన పత్రాలను తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు మరియు భారతదేశ విప్లవ ఉద్యమానికి సైద్ధాంతిక మరియు రాజకీయ మార్గదర్శకత్వం అందించారని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు.
పేర్కొన్నారు. దారాగడ్డ అంబుష్ నుండి 2010 మూకారం అంబుష్ వరకు అతను అనేక సైనిక కార్యకలాపాలలో అంబుష్లు దాడులో పాల్గొన్న దళాలను ప్లాన్ చేయడంలో మరియు ప్రేరేపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వాటిలో కొన్నింటిలో కమాండర్గా కూడా ఉన్నారు. PLGని బాగా శిక్షణ పొందిన ప్రజా సైన్యంగా అభివృద్ధి చేయడానికి ఆయన ఆవామీ జంగ్ పత్రికకు ప్రధాన సంపాదకుడుగా ఉన్నారు మరియు అనేక సైనిక శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత ఆయన పీపుల్స్ వార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ అయ్యారు మరియు దానిని సమర్థవంతంగా నడిపించారు. పార్టీ జనరల్ సెక్రటరీ కోసం అన్వేషణ నిస్సందేహంగా పార్టీకి మరియు భారతదేశ విప్లవ ఉద్యమానికి భారీ నష్టం. కానీ ఈ నష్టం శాశ్వతం కాదు. 1972లో దొంగల వర్గం అప్పటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మంజుదార్ను హత్య చేయడం ద్వారా భారతదేశంలో విప్లవ ఉద్యమం అంతరించిపోవడాన్ని జరుపుకుంది. కానీ త్వరలోనే 1978లో ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలలో విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవించాయి మరియు పార్టీ కొన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. 1999లో దొంగల వర్గం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ శ్యామ్, మహేష్ మరియు మురళీలను హత్య చేయడం ద్వారా పార్టీ వెన్నుముక్కను విరిచినట్లు ప్రకటించి సంబరాలు చేసుకుంది. కానీ 2000 సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడింది మరియు దొంగ తరగతి హృదయాల్లో ఒక పీడకలగా మారింది. గత 25 సంవత్సరాలుగా మా పార్టీ సామ్రాజ్యవాదాన్ని, దళారీ అధికారి పెట్టుబడిదారీ విధానాన్ని, భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించడానికి ప్రజాయుద్ధానికి నాయకత్వం వహిస్తోంది. కామ్రేడ్ చారు మంజుదార్ బలిదానం తర్వాత గత 55 సంవత్సరాలలో కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో కామ్రేడ్స్ అమరులయ్యారు. వారి బలిదానాల వల్ల భారతదేశ విప్లవ ఉద్యమానికి నష్టం వాటిల్లినప్పటికీ ఆ నష్టాల నుండి విప్లవాత్మక ఉద్యమం ఉద్భవిస్తుందని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.